పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇంటర్వ్యూడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మీతో అన్న మాట ఏంటి, ఏమైనా గుర్తుందా? అంటే స్పెషల్గా చెప్పారా ఏమైనా? అసలు ఆ సీరియస్నెస్ ఫార్మాలిటీకి బాలకృష్ణ గారు అంత సూటబుల్ కాదు. ఆయన ఎప్పుడు జోవియల్గానే ఉంటారు. ఇలా వచ్చి నువ్వు మా కూతురిని తీసుకెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని ఏమి ఉండదు. ఆయనతో వెరీ ఫ్రెండ్లీ, చాలా ప్రేమగా ఉంటారు. సో అందుకే నాకు అసలు ప్రత్యేకంగా నాకు గుర్తుంది ఏంటంటే ఆయన ఇలా క్యాజువల్గానే ఉండడమే నాకు గుర్తు. ఎందుకంటే మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. సో అంతే తప్ప ప్రత్యేకంగా ఇది అది అని చెప్పడం నాకేం గుర్తులేదు. మీరు యూఎస్లో చదువుకున్నారు కదండి. యూఎస్లో చదువుకునే వాళ్ళకి అంటే కొంచెం ఈ సినిమా క్రేజ్ కూడా ఉంటుందని వింటూ ఉంటానండి. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, ఎప్పుడైనా సినిమాలో మరి ట్రై చేయాలి ఏమనిపించలేదు సార్? మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు సినిమాకి చిన్నప్పుడు వెళ్ళకూడదని అనుకుంటారు. కానీ మా ఇంట్లో మా అమ్మ నైట్ బర్డ్, సో అలవాటు నాకు కూడా ఇచ్చింది. సో మా నాన్న ఇప్పుడు కష్టపడి పనిచేసేవారు, ఎక్కువ ఇంట్లో ఊర్లో ఉండేవారు కాదు. మా ఇంటి పక్కనే థియేటర్ ఉంటుంది, దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు అంటే స్టార్ వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఎక్కడ సార్ ఇది ఏరియా? బషీర్బాగ్, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ బషీర్బాగ్. అక్కడ స్కైలైన్ థియేటర్, స్కైలైన్ స్టెర్లింగ్. నేను చాలాసార్లు వెళ్ళేవాడిని అండి. నేను ఎప్పుడూ ఉంటాను అక్కడ. సో అక్కడ శుక్రవారం సో హాలీవుడ్ మూవీస్, చాలా మూవీస్కి వీక్ డేస్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే తీసుకెళ్ళిపోయారు. ఓకే. సో నాకు సినిమాల మీద ప్రేమ అనేది చిన్న వయసు నుంచి వచ్చింది, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5-6. ఓకే. సో నేను అట్లాగే పెరిగా. అండ్ అన్ని సినిమాలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ చూస్తా. సో సినిమాతో ప్రేమ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు పెళ్ళి అవడం అనేది 10 ఏళ్ళ క్రితం అయింది, కానీ సినిమాల ప్రేమ అనేది చిన్న వయసు. ఇన్ఫ్యాక్ట్ నాకు పెళ్ళైన తర్వాత సినిమాలు తగ్గిపోయినాయి చూడటం. అండ్ సినిమాల్లో ట్రై చేయడం అనేది రకరకాలుగా అండి. ఒకటి, దానికి ఒక టాలెంట్ ఉండాలి, బాగా యాక్ట్ చేయగలగాలి, బాగా డాన్స్ చేయగలగాలి, బాగా డైలాగులు చెప్పగలగాలి. డైలాగుల వరకు మేనేజ్ చేస్తానేమో కానీ యాక్టింగ్ నాకు అంత సరిగ్గా రాదు. సో నా మొహం మీద తెలిసిపోతుంది నా ఎమోషన్. సో నేను ఫేక్ చేస్తున్నానని తెలిసిపోతుంది. సో దానివల్ల ఎప్పుడు నాకు యాక్టింగ్ సూటబుల్ అని అనిపించలేదు. రెండు ఏంటంటే, ఒక యాక్టర్స్ జీవితం అనేది కొంచెం కష్టమైన జీవితం. పాలిటిక్సే కష్టం అంటే యాక్టర్స్ ఇంకా దానికన్నా కష్టం. ఎందుకంటే ప్రతి సినిమాతో గ్రాఫ్ అట్లా పెరుగుతుంది, లేకపోతే అట్లా పడుతుంది. అండ్ మనం ఉన్న ప్రపంచంలో ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మామూలుగా చూసుకుంటే క్రికెటర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, పాలిటిషియన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, యాక్టర్స్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ పాలిటిక్స్లో క్రికెటర్స్కి 2కో 3కో 4కో వచ్చినంత ఫేము సినిమా ఇండస్ట్రీలో 100 మందికి ఉంటుంది. ఆ పిచ్చి, ఆ క్రేజ్. ఒక హీరోయిన్, ఒక నచ్చిన హీరో వస్తే మీద పడిపోతారు అందరూ. సో ఎమోషనల్గా యాక్టింగ్ అంత హైకి తీసుకెళ్తుంది, అంత లోకి కూడా తీసుకెళ్తుంది. అంత ఎమోషనల్ వేరియంట్స్ నా లైఫ్లో ఉండడం నాకు ఇష్టం లేదు. సో అండ్ ఆ ఎమోషనల్ టర్మాయిల్ నాకు సూటబుల్ కాదు. అది ఇంకో కారణం. ఇంకోటి ఏంటి అంటే, ది ఎంటైర్ ఫీల్డ్ ఇస్ వెరీ క్రియేటివ్. యాక్టర్స్ ఫీల్డ్ అంటే నేను ఎప్పుడు నేను ఒక లాజికల్ మనిషిగా నేను అనుకుంటాను. సో లాజికల్గా నాకేంటి అంటే, ఒక విద్యనో లేకపోతే రాజకీయంలో కొంచెం లాజికల్గా చేయడం అనేది ఇష్టం ఉంటుంది తప్ప క్రియేటివిటీ నాలో అంత లేదని నేను అనుకుంటాను. ఆ కారణాల వల్ల ఎప్పుడు ఆ సైడ్ ఎక్కువ చూడలేదు నేను. మీరు తెలుగు చాలా బాగా ఉంటుందండి. అంటే మీ స్పీచెస్ చాలాసార్లు విన్నాను. మీరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మీ స్పీచెస్ వింటూ ఉన్నాం. నా తెలుగు బాగానే ఉందా? చాలామంది నాయకుల కంటే చాలా బాగా మాట్లాడతారు. నిజంగానేనా? నిజంగా అండి. ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారా? అంటే చిన్నప్పుడు తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా 10th క్లాస్ దాకా చదివాను. తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుగు సినిమాలు చూసి పెరిగినోడిని. ఓకే. అండ్ ప్రత్యేకంగా కామెడీ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో ఆ డైలాగులు అన్నీ గుర్తుంటాయి. కామెడీ సినిమాలు అంటే అప్పుడు మీ ఏజ్కి ఎవరండి? చాలా రకరకాలుగా. ఇప్పుడు ఇదేంటి, వెంకీ, నువ్వు నాకు నచ్చావు, రవితేజ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రవితేజ గారి సినిమాలు, మన్మధుడు, ఇవన్నీ. సో కామెడీ సినిమాలు చూసి పెరిగినోడిని. సో ఆ డైలాగులన్నీ అలా గుర్తుండిపోయినాయి. అండ్ తెలుగు స్కూల్లో చదవడం వల్ల గ్రామాటికల్గా కొంచెం అండర్స్టాండింగ్ ఉంది. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఏంటంటే, ఆ గ్రామర్కి ఇప్పుడు వొకాబులరీ యాడ్ చేస్తున్నా. కొన్ని పదాలు నాకు తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు,
ప్రోటీన్ అంటే పౌష్టికాహారం ఇవన్నీ నాకు ముందు తెలియదు. ఓకే. ఇప్పుడు మాట్లాడుతూ నా పక్కన లీడర్లు మాట్లాడుతూ ఉంటే ఆ పదాలు పికప్ చేస్తున్నా. జనరల్ స్ట్రక్చర్ గ్రామర్ అనేది ముందుటి నుంచి ఉంది కాబట్టి రెండు కలిసినాయి. మీ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించే పదం పైశాచిక ఆనందం. అది అది కూడా నాకు ముందు తెలియదు, అది కూడా ఇప్పుడే నేర్చుకున్నా. ఇన్ఫాక్ట్ అసలు అలాంటి ఒక ఇది నాకు దిగ్భ్రాంతికి గురి చేసింది, ఓకే. ఇవన్నీ నాకు అసలు ఎప్పుడు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వొకాబులరీ అనేది ఇప్పుడు పికప్ అయింది. అవును, అంటే అవసరం. మామూలుగా కొలోకియల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష అనేది ఎప్పటి నుంచో ఉంది. వోకాబ్ ఇంకో కారణం ఏంటంటే నేను అసలు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాడకూడదు, లేకపోతే నేను చాలా స్పష్టంగా మాట్లాడాలని నాకు ఎప్పుడూ లేదు. నాకు ఆ పదం రాకపోతే ఇంగ్లీష్లో చెప్పేస్తా. నాకు తప్పు చేయడంలో మొహమాటం లేదు. అలా అంటే నేర్చుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. నేను ఇలా మాట్లాడాలి, ఈ యాసలో మాట్లాడాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలని నాకు ఉండదు. నాకు ఆ మూడ్లో ఎలా మాట్లాడేస్తా. అప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నేర్చుకుంటా. ఇప్పుడు నేను తెలంగాణకి వెళ్ళినప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడాలి, ఈస్ట్ గోదావరికి వెళ్తే అనే ఇంట్రెస్ట్ లేదు. మన యాక్టింగ్ చేసి ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండదు. వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళ యాసలో మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేది నా తత్వం కాదు. అలాగే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు అంటే టీడీపీ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అన్న ఒక మాట మీకు చాలా నష్టం చేసింది. తారక్ గారి కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎలా నష్టం చేసింది అంటే అప్పట్లో మీరు అంటే తారక్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీకు దూరం అయ్యారు, లేకపోతే టీడీపీ పార్టీకి కొంత దూరం అయ్యారు అని అప్పట్లో వినిపించిందండి. యాక్చువల్గా తారక్ గారి అవసరం టీడీపీ పార్టీకి లేదు అని ఏదో అంటే ఆ కామెంట్స్ కరెక్ట్గా నాకు తెలియదు, మీరు చేసిన కామెంట్స్ ఏంటో ఒక్కసారి దానికోసం ఆ క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? చాలా ఇంటర్వ్యూల్లో ఇచ్చాను. మా కోసం మీకేమైనా ప్రత్యేకంగా క్వశ్చన్ ఉంటే చెప్పండి. అంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూసానని అడగండి. సరే, తారక్ గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? సో ఆ రోజు ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ రావడం అనేది వాస్తవం అండి. అండ్ నేను కూడా అనలైజ్ చేశాను. నేను అన్న మాటలు నాకు తప్పనిపించలేదు, నేను అన్న మాటలు కరెక్టే అనిపించినాయి. కానీ అది అనిన టోను, అనిన సందర్భం అది వినే వాళ్ళకి తప్పుగా అనిపించింది. నా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలామంది నాయకులు, కార్యకర్తలు కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చింది. డెఫినెట్గా దానికి ఒక లీడర్ ఉండాలి. ఎన్టీఆర్ గారు ఫామ్ చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల లోపలికి వస్తే ఆయన కూడా ఒక లీడర్ అవుతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 2000 కాదు 1995 నుంచి ఇప్పుడు దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించారు. అలాంటి ఒక వాతావరణంలో ఏంటి అంటే మనందరం వచ్చి మన సపోర్ట్ చేసి ఒక మంచి నాయకుడిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఆ దాంట్లో ఇప్పుడు నేను దాని తర్వాత నుంచి క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే నాకు వ్యక్తిగతంతో ఆయనతో మరి మంచి రిలేషన్షిప్ ఉంది. నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయన ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, చాలా పాపులర్ యాక్టర్ కాబట్టి ఆయన వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీకి చాలా పాజిటివ్ యాడ్ అవుతుంది, దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఆయన ఇవాళ అంత సక్సెస్ఫుల్ మూవీ కెరియర్ని వదిలేసుకుని అప్పుడే వస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడన్నా రావాలని ఉంటే ఆయన వస్తారు. అసలు ఐఎమ్ నాట్ ద డిసైడర్ కదా. ఇప్పుడు నేనెవరిని పార్టీలో నేను నా ఎంపీ టికెట్ తెచ్చుకుని నేను పోటీ చేయాలని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఇది చేయాలి, పార్టీ అది చేయాలని చెప్పే స్థాయిలో నేను లేను. మాకు పర్సనల్ బంధుత్వం ఉంది కాబట్టి దాని ద్వారా ఏదైనా చనువు ఉండి మీరు రావాలి పర్సనల్గా ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ ఒక పార్టీ పరంగా మీరు నా అభిప్రాయం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఓపెన్. మనకి ఎంత బలం వస్తే అంత మంచిది. అండ్ మన శ్రేయోభిలాషులు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ వచ్చి చేస్తే ఇంకా మంచిది. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అడిగిన కోణం ఏంటి అంటే పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మీకు దిక్కు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనికిరారు, మీరెవరు పనికిరారు అనే కోణంలో ఆ రోజు ఇంటర్వ్యూర్ అడిగారు. కాబట్టి ఆ కోణంలో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏం చచ్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో స్వయం కృషితో గెలిచే బలం మాకు ఇంకా ఉందని చెప్పాను అంతే. ఆ రోజు పార్టీ అనేది పని అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బతుకుతుంది అన్నట్టు అడిగారండి వాళ్ళు, ఆ ఆస్పెక్ట్లో అడిగారు. వాళ్ళు అడిగిన కోణం ఆ రోజు ఏంటి అంటే
పార్టీ చనిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోతే పార్టీ లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవంగా 4 ఏళ్ళ కోసం రాలేదు కదా, రాజకీయంగా ఆయన ఏం యాక్టివ్గా లేరు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎందుకు గెలిచింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు గారిని తీసేసి ఇంకో నాయకుడు వచ్చారా ఇవాళ? రాలేదు కదా. సో దోస్ ఆర్ ఆల్ ఏంటి అంటే ఆ మూమెంట్కి టీఆర్పీస్ తెచ్చుకోవడానికి, థంబ్నెయిల్ మీద వ్యూస్ రావడానికి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం తప్ప దాని నుంచి ఏమీ లేదు. అండ్ వాస్తవంగా ఎప్పుడైనా సరే గెలిచిన వెంటనే నాకన్నా గొప్పోడు ఎవడు లేడు ప్రపంచంలో అనుకోవడం సహజం. ఓడిపోయిన తర్వాత వాడు పనికిరాడు, వాడు వెంటనే వాడు చచ్చిపోతాడని అనుకోవడం కూడా సహజం. సమాజంలో బహుశా ఫస్ట్ ఇయర్ చాలామంది అనుకుని ఉంటారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని, కానీ అది శాశ్వతం కాదు అనేది నిరూపించారు. 2024 ఎలక్షన్ అంటే చాలాసార్లు వినిపిస్తుంది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో అవబోతున్నాయి, వీలైతే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో జరుగుతాయి అని అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులైతే దానికి మా నాయకుడైతే సముఖంగా లేరు, ఎప్పుడు జరగాలో షెడ్యూల్ ప్రకారం అప్పుడే జరుగుతాయి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు.